రవ్వ దోశకి కావాల్సినవండి రవ్వ, మైదా, మీరు కావాల్సి ఉంటే గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు, బియ్యం పిండి, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ. ఈ వాటర్ పోసుకొని అందులో పచ్చిమిరకాయలు అన్నీ సన్నగా కట్ చేసి ముక్కలు చేసుకొని ఇలా కలుపుకోవాలండి. వాటర్ పోసి ఇంత నీళ్ళగా కనిపించాలి, వేసేటప్పుడు ఇంత నీళ్ళగా కలుపుకోవాలి. రవ్వ దోశ ఇలా పలుచగా వేసుకోవాలండి. నూనె వేసుకోవాలి. నూనె కొంచెం 2 స్పూన్స్ వేసుకోవాలండి. నూనె వేస్తేనే బాగుంటుంది రవ్వ దోశకి. ఇలా తిరిగేసుకోవాలండి. తిరిగేసుకొని కూడా మళ్ళీ కాల్చుకోవాలి రవ్వ దోశ. చూసారండి, మన రవ్వ దోశ రెడీ అయిపోయింది. కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితోటి మన రవ్వ దోశ రెడీ అయిపోయింది. మన మార్నింగ్ టిఫిన్. సబ్స్క్రైబ్ చేసుకోండి.